ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనసులో కృత తైలము, హృదయములో పరిశుద్ధ తైలము, శరీరములో ఆనంద తైలం. దేవునికి స్తోత్రం. ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, నిరీక్షణ, శుభ నిరీక్షణ. యేసయ్య ఎప్పుడు వచ్చినా కానీ మధ్యాకాశంలో ప్రభుతో కూడా నేను ఉండాలి. ఆయన మన కొరకు బలిగా మార్చబడ్డాడు. గొర్రెపిల్ల అనగా దీనత్వం గల స్వభావం. దేవునికి స్తోత్రం. తండ్రిని గురించి చదువుకుంటున్నాము. ప్రత్యక్షము గుడారములో ఈ కిందే గుడారం వేసేవాడు. అప్పుడు మహోన్నతుడైన దేవుడు, గరుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు భూమి మీదకి వచ్చి అక్కడ వాసం చేశాడు. అప్పుడు ఆయన తగ్గింపు ఎంత శ్రేష్టమైనది. రెండవది కుమార్నిక తగ్గింపు. పరలోక మహిమను విడిచిపెట్టి దాసన్ రూపము ధరించి మన ఆయన వస్త్రాలు ధరింపు చేశాడు. రాత్రికాల సమయమందు వాక్య వెలుగులో మనకు వస్త్రాలు ఉన్నాయా, కోల్పోయామా? యెరూషలేమును విడిచిపెట్టి ఏరుకోకపోయిన వ్యక్తి దొంగల చేత చిక్కుబడ్డాడు. బట్టలు దిగంబరుగా చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. సాతానిక టార్గెట్ ప్రియులారా, మన దిగంబరుగా చేయాలి. అనేక పరిశుద్ధ జీవితాన్ని సాతాను నష్టపరుస్తుంది. యెరూషలేమును విడిచిపెట్టిన వెంటనే మనసు బాధింపబడింది. రెండవది హృదయం బాధింపబడింది. మూడవది శరీరము బాధింపబడింది. రాత్రికాల సమయం ప్రభువా